వెల్కమ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. ఏప్రిల్ 4 2026 షో. నమస్తే రమణ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సో మరొక షో. ఈరోజు బెంగాల్ గురించి. బెంగాల్ 2026 ఎలక్షన్స్ రాబోతున్నాయి. మే 7వ తారీఖు. ఖచ్చితంగా నెల నెల రోజులు ఉంది అంతే. సరిగ్గా నెల రోజుల్లో రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వస్తుంది. సో ఆ, అంటే ఆ, అసలు ఏం జరగబోతుంది, ఇది చాలా మంది మళ్ళీ వెయిటింగ్లో ఉన్నారు ఎలక్షన్స్ది. మ్మ్. 23వ తారీఖు మొదలవుతుంది ఎలక్షను. మ్మ్. అంటే కరెక్ట్గా చెప్పాలంటే 2 వారాల్లో 29 వరకు నడుస్తుంది. మే ఆ, మే 4కి కౌంటింగ్ స్టార్ట్ అయ్యి మే 7 కల్లా అయిపోతుంది. సో అవును, నెల తిరిగే లోపల మళ్ళీ మనం షో చేస్తే మార్పులు జరుగుతాయి. అది జరగచ్చు. మ్మ్. జరగవచ్చు. సో ఒక్కసారి బెంగాల్ ఇలా పొడవుగా ఉంటుంది పైనుంచి కింది దాకా, నార్త్ అండ్ సౌత్. అవును. నార్త్ సౌత్ లో ఎవరెవరి బలాలు ఎలా ఉన్నాయి చెప్తారా మన ప్రస్తుతం శ్రోతలకి? అట్లా. ప్రస్తుతము నేను ఉమ్, చూసిన పోల్స్ వాటి ప్రకారం అయితే ఉమ్. నార్త్ బెంగాల్లో మటుకు టీఎంసీ ఓడిపోతోంది. నార్త్ బెంగాల్ అంటే నార్త్ నార్త్ సైడ్ వెస్ట్ ఉన్నటువంటి. బెంగాల్లో నార్దర్న్ సైడ్ అంతా మటుకు ఓకే. ఓడిపోతోంది అన్నమాట. ఓకే. సో సదరన్ సైడ్ లాస్ట్ టైము 5 ఏళ్ల క్రితం జరిగిన ఎలక్షన్స్లో ఉమ్. బీజేపీకి 100 సీట్స్లో 0 సీట్స్ వచ్చాయి. సో బీజేపీ నార్త్ వైపే బలంగా ఉంది, సౌత్ లో బలంగా లేదు. ఉంది, సౌత్లో లేదు. ఎందుకంటే ఆ, డెమోగ్రఫీ గేమ్ అక్కడ. సదరన్ వెస్ట్ బెంగాల్లో చాలా సీట్లు ఉన్నాయి, అందులో ముస్లిం మెజారిటీ ఉంది అన్నమాట. ఉమ్, ముస్లిం మెజారిటీ లేని సీట్లలో కూడా ఆల్మోస్ట్ 40% 30% ముస్లిం మెజారిటీ ఉన్న సీట్లు కొన్ని ఉన్నాయి. అందులో కొంత పార్ట్ ఆఫ్ బెంగాలీ హిందూస్ కూడా, అదేమి హిందూ ముస్లిం పోలరైజేషన్ ఎప్పుడూ లేదు, కానీ ముస్లిమ్స్ మటుకు బీజేపీకి ఓటు వేయరు ఓకే. అన్నమాట. అది వేయరు. ఓకే. అది సో ఆ హిందూస్లో కనుక లేదు, వాళ్ళు ముస్లిమ్స్ టీఎంసీకి వేస్తున్నారు కాబట్టి మనం అందరం కలిసి బీజేపీకి వేద్దాం అనే ఊపు వస్తే కనుక టీఎంసీ ఆ కొన్ని సీట్స్ ఉన్నాయే 50% ఉమ్, 60% హిందూస్ ఉండే సీట్లు, వాటిల్లో కూడా బీజేపీ గెలిచేస్తుంది అన్నమాట. ఉమ్. అది కాతే లాస్ట్ టైం ఎలక్షన్లో గెలవలేదు అలా. సో మీరు అడిగిన దాంట్లో సౌత్లో వాళ్ళకి బలం సో లేదు. నార్త్ అంటే సౌత్లో ఇప్పుడు ఈ డార్జిలింగ్, సిలిగురి అవన్నీ అవన్నీ గెలిచేస్తారు. సిల్గిరి బీజేపీ ఉంది అక్కడ. ఓకే. బీజేపీ ఇప్పుడు గెలిచారు, లాస్ట్ టైం ఓకే. గెలిచారు, ఈసారి కూడా. ఈసారి యాక్చువల్లీ టీఎంసీ వీక్గా ఉంది ఉమ్. కంపారిటివ్లీ లాస్ట్ టైం కంటే. అందుకని ఈసారి ఇంకా బాగా గెలిచే అవకాశం ఉంది నార్దర్న్ వెస్ట్ బెంగాల్లో మటుకు అన్నమాట. సౌత్ అంటే కోల్కతా. సౌత్ అంటే కల్కట్టా, ఇంకా మళ్ళీ ఇంకా ఇంకా ఉన్నాయి కిందికి. ముషీరాబాదు, నార్త్ ఉమ్. 24 పరగనాసు, సౌత్ 24 పరగనాసు, ఇంకొంచెం సౌత్ కాదు కానీ సెంట్రల్లో కూడా మాల్డా అనే డిస్ట్రిక్ట్, ఇవన్నీ ఉన్నాయి కదా. అవును. అక్కడ గెలవటం కష్టం అసలు బీజేపీకి ఇదివరకే. కానీ ఈసారి హోరాహోరీగా బీజేపీ వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు విపరీతంగా అసలు క్యాంపెయిన్ చేస్తున్నారు ఓకే. అన్నమాట ఈసారి. అక్కడ కొన్ని సీట్లు గెలవస్తే వాళ్ళకి ఛాన్స్లో ఉంటారన్నమాట. ఛాన్స్ సో అంటే ఇప్పుడు పైన నార్త్ లో మ్, టిఆర్ మన మన తృణామలకి ఎలా ఉంది? చాలా బ్యాడ్గా ఉంది నార్త్లో సో అన్నమాట. నార్త్ లో వాళ్ళు ఇంకా కొంత పోవచ్చు. మొత్తం చాలా మటుకు పోవచ్చు వాళ్ళు నార్త్లో అన్నమాట. ఇదివరకు ఓకే. వచ్చిన దానికంటే ఎవరిని ఎవరిని అడిగినా అక్కడ అసలు వాళ్ళకి ఛాన్సెస్ లేకుండా ఉన్నట్టుగానే చెప్తున్నారు. అంటే ఆ, ఎట్లా చెప్పాలంటే ఆ, తస్మదీయులు అస్మదీయులు టైప్ కూడా అలానే చెప్తున్నారు అన్నమాట. మ్మ్. అది సంగతి. సౌత్ లో సౌత్లో హోరాహోరీగా. సౌత్లో ఏమవుతుందంటే సౌత్లో టీఎంసీకి కానీ బీజేపీకి అడ్వాంటేజ్ తక్కువ సౌత్లో. ఎందుకంటే అక్కడ చాలా సీట్లలో 60%, కొన్ని సీట్లలో ముషీరాబాద్లో కొన్ని సీట్లు అయితే అసలు 70% కూడా ముస్లిమ్స్ ఉంటారు అన్నమాట. మ్మ్. ఆ ముస్లిమ్స్తో పాటు అందరూ అక్కడ వెస్ట్ బెంగాల్ అందరికీ తెలుసు, పైకి మాట్లాడటానికి మాట్లాడకపోవటానికి ఏమీ మిగిలేం లేదు. చాలామంది బంగ్లాదేశీ ముస్లిమ్స్ని తీసుకొచ్చి ఆ జ్యోతి బాసు టైం నుంచి ఇప్పటి వరకు ఇన్ఫిల్ట్రేట్ చేసి వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చి ఓటర్ హక్కు, ఓటర్ కార్డ్స్ ఇలాంటివన్నీ ఇచ్చేశారు. సో మ్మ్. అక్కడ డెమోగ్రఫిక్ ఇన్వేజన్ నిజంగానే జరిగింది అన్నమాట ఆ సదరన్ పార్ట్స్లో. ఎక్కడంటే సదరన్ వాటిల్లో కూడా ఈ బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి బంగ్లాదేశ్కి అన్నమాట. అక్కడ బాగా సెటిల్ అయిపోయారు. అది కలకత్తాకి అవుట్స్కట్స్ కంటే ఇంకా ఎక్స్ట్రా అవుట్స్కట్స్ 2 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అన్నమాట. నార్త్ 24 పరగనాసు, సౌత్ 24 పరగనాస్ అని ఉంటాయి అన్నమాట. అవి అసలు కంప్లీట్లీ
క్రిమినల్ షేడీ డిస్ట్రిక్ట్ల రెండు కూడా. ఉమ్, అక్కడ బీజేపీ వాళ్ళు ఇప్పటివరకు చేతులు సరిగ్గా పెట్టలేకపోయారు ఇప్పటివరకు యా. అన్నమాట వాటిల్లో. ఓకే, సో అక్కడ ఇది జరిగింది. ఓకే, ఇప్పుడు మీకు సో సౌత్ నార్త్లో బీజేపీ స్ట్రాంగ్ ఉంది, సౌత్లో తృణమూల్ ఉంది. ఉమ్, ఈ సౌత్లో మరి చాలా మటుకు సౌత్ అంటే సెంట్రల్ మధ్య నుంచి కింది వరకు ముస్లిమ్స్ ఏరియా ఉన్నది. ఉమ్, లాస్ట్ టైం ఎలక్షన్స్లో మన శ్రోతల కోసం చెప్తున్నాను, అసదుద్దీన్ ఓవైసీ గారు ఆయన 6 సీట్లే కంటెస్ట్ చేశారు. ఉమ్. ఈసారి ఆయన ఏమన్నా సీట్లని ఈ విడగొడతాడనే ఒక టాపిక్ కొట్టచ్చు, ఉంది. కొట్టచ్చు. ఎందుకంటే ఆయనను ఇంకో లోకల్ ముస్లిం పార్టీ ఒకటి ఉంది, పేరు మర్చిపోయాను, ఉన్నట్టుండి మీరు ఉమ్, అడగగానే ఉమ్, ఉమ్. అన్నమాట. సో ఆ రెండు కలిసి జాయింట్గా ముస్లిమ్స్కి స్పెషల్ పార్టీ అన్నట్టు పొలిటికల్ పార్టీగా వెళ్తున్నారు. కానీ ముస్లిమ్స్కి ఒకటి అర్థమైంది, అక్కడ ఉండే ముస్లిమ్స్కి వాళ్ళు ఏం చూసుకుంటున్నారంటే వాళ్ళకి ఆబ్వియస్లీ ఇందులో దాపరికం ఏం లేదు, బీజేపీ రావటం మటుకు ఇష్టం లేదు వాళ్ళకి అన్నమాట. అందుకని వాళ్ళు వీళ్ళకి వేస్తారా లేకపోతే యునైటెడ్గా ఉండి టీఎంసీకి వేస్తారా అనేది చూడాలి. 100% ముస్లిం సీట్స్ ఉన్నాయే, అంటే 60% కంటే ఎక్కువ ముస్లిమ్స్ ఉండే సీట్లు, వాటిల్లో వీళ్ళు గెలిచే అవకాశం ఉంది. ఓవైసీ లాంటి వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎవరు గెలిస్తే ఏమైంది, సపోర్ట్ ఎట్లాగో తృణమూల్కే ఇస్తారు, కనీసం ముస్లిమ్స్కి వేరే పార్టీకి ముస్లిం సీట్స్ వేసుకుంటే కనుక వాళ్ళు నెగోషియేట్ చేయడానికి లేవరేజ్ ఎక్కువ ఉంటుంది అనే థింకింగ్ కూడా ఉంది అక్కడ. సో వాళ్ళకి రావచ్చు ఓట్లు. అది ఓట్లు రావచ్చు. ఈసారి సీట్లు కూడా రావచ్చు, ఓట్లే కాదు. ఓ, అదే 6 నుంచి ఆయన 6 అంటే ఈసారి అట్లీస్ట్ ఒక 50 వరకన్నా ఆయన పెట్టొచ్చు. 50 ఇంపాసిబుల్, 50 ఎట్లాగో రావాలి. 50 పోటీ, లాస్ట్ టైం 6 చేశారట ఆయన. పోటీ గురించి చెప్తున్నారా? యా, పోటీ. ఉమ్, యా, ఉమ్, యా. సో ఓకే, ఉమ్, ఇప్పుడు ఇంకొక చిన్న దీంట్లోనే సైడ్ ప్రశ్న, ఉమ్. కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, అసలు ఏమన్నా ఉందా? ఓటుని వాళ్ళ కొన్ని కొంత ఏరియాలు ఉన్నాయి వాళ్ళు గెలిచేవి, ఆ, కానీ అంత సిగ్నిఫికెంట్ కాదు. మహా గెలిస్తే ఒక సింగిల్ డిజిట్ దాటితే గ్రేట్ వాళ్ళు అసలు, నెంబర్ ఆఫ్ సీట్స్ వైజ్. ఓకే, ఓకే. 0 సీట్స్ వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు, ఎందుకంటే చాలా హై స్టేక్స్లో ఉన్నది ఇది యా. అన్నమాట ఈ గేమ్. ఇక్కడ ఒకటైతే నేను చెప్పాలి, చాలా మందికి అర్థం కాని ఏంటంటే బీజేపీ అన్నది అసలు లేదు, అక్కడ బెంగాల్లో బీజేపీ అన్నది లేదు, కామెడీ అది. అంటే మనము 2000, ఇప్పుడు ఇంతకన్నా ముందు ఎలక్షన్స్ 2016లో అయినాయండి. మ్మ్. 2016లో వాళ్ళకి 3 సీట్లు వచ్చాయి. అవును, ఆ, వాళ్ళు లేరు. ఇప్పుడు లేరు లేరు అనుకోవటం వేస్ట్. కాదు త్రిపురలో కాదు వాళ్ళు. కాదు, అంటే నేను ఒక పర్స్పెక్టివ్ చెప్తున్నాను. చాలా మంది మ్మ్. ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు జనాలకి బీజేపీ 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 ఎక్కడుంది? 20 ఏళ్ల క్రితం అక్కడ సున్నా, 20 జస్ట్ ఏళ్ళు కూడా ఏముంది సార్, 10 ఏళ్ల క్రితం కూడా సున్నా అనేవాళ్ళు. సున్నా. లాస్ట్ ఎలక్షన్స్ లో 70 వచ్చినాయి, ఒకేసారి 77 వచ్చినాయి. 67 సీట్లు వచ్చాయి, అవును కరెక్ట్. ఆ, ఇప్పుడు ఇంకా ఎన్ని వస్తాయి అన్నది చూడాలి. ఇప్పుడు సో ఇప్పుడున్న ఎలక్షన్ ట్రెండ్స్ ప్రకారం చెప్పాలంటే ఇప్పుడు ఉమ్, ఈసారి వాళ్ళకి 65 ఏంటంటే వచ్చాయి, రైట్. వాళ్ళకి 120 వరకు వస్తాయండి మ్యాక్స్. ఇప్పుడు గెలుస్తారని 120 వరకు వస్తాయి. 100 ఓకే, నుంచి 120 వరకు వస్తాయి. ఓకే. వాళ్ళు నిజంగా పవర్లోకి రావాలి అంటే కలకత్తా ఇన్ అండ్ అరౌండ్ ఎన్ని సీట్లు గెలుస్తారు అనే దాన్ని బట్టి ఉంటుంది. కలకత్తా చుట్టుముట్టు. ఓకే. ఉమ్. అది కలకత్తా సిటీని కనుక వాళ్ళు బ్రీచ్ చేయగలిగితే వాళ్ళు పవర్కి దరిదాపుల దాకా రాగలుగుతారు. లేకపోతే 120 దగ్గర ఆగుతారేమో అని డౌట్ అనమాట. 120 దగ్గర ఆగారు అనుకోండి, 145 కదా మెజారిటీకి రావాల్సింది, ఇంకా 25 సీట్స్ కావాల్సి వస్తాయి. ఉత్త సెంటర్లో వాళ్ళు పవర్లో కలకత్తాలోనే ఉన్నారు. సెంటర్లో వాళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కర్ణాటకలో వాటిల్లో చేసినట్టు ఆ టీఎంసీలో ఉండే వాళ్ళని ఒక 25 మందిని రిజైన్ చేసి పవర్లోకి వచ్చి మళ్ళీ గెలిచి అలాంటి పనులు ఏవో చేస్తారు. మ్మ్. కానీ డైరెక్ట్గా గెలవాలంటే మటుకు వాళ్ళు 145 సీట్లు రావాలంటే కలకత్తా ఇన్ అండ్ అరౌండ్ బాగా గెలవగలగాలి. కలకత్తా ఇన్ అండ్ అరౌండ్ గెలవగలిగితే ఈసారి పవర్కి, అంటే పవర్కి దగ్గర దాకా అయితే మటుకు ఉన్నారు వాళ్ళు, కాంపిటేటివ్గా ఉన్నారు కరెక్ట్గా చెప్పాలంటే. మ్మ్. 3 డిజిట్స్ దాటుతారు ఈసారి. లాస్ట్ టైం 67 తోటి ఆగిపోయారు, కానీ ఈసారి 60, 3 డిజిట్స్ దాటుతారు. ఓకే. అవును, అది 70 అన్నది వాళ్ళ కూటమి. సో కూటమి అవి. అయితే ఇంకా చివరి ప్రశ్న మీకు ఒకటి, ఉమ్, ఈ ఇల్లీగల్స్ చాలా మంది ఉంటున్నారని మనం వింటా ఉన్నాము, నిజం అది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళ ఓట్లు కనుక తీసి పడేస్తే
వాళ్ళ ఇల్లీగల్స్ ని పక్కన పెడితే అసలు మమతా బెనర్జీ గెలవకపోవటమా లేకపోతే ఇంకెవరైనా ఇలాంటి యూనో ముస్లిం ఇల్లీగల్ బంగ్లాదేశీ వాళ్ళ మీద డిపెండెంట్ అయినటువంటి పార్టీలు ఎగిరిపోతాయి. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఆ ఎస్ఐఆర్ కనుక సరిగ్గా చేస్తే తృణమూల్ పార్టీకి కష్టమే. ఓకే. సరిగ్గా దానివల్ల చేశారా లేదా అనేది ఇంకా తెలియదు. వింటున్న మాట ఏంటంటే మొత్తం కలిపి 1,10,00,000 మందిని తీసేశారు అని వింటున్నారు. చాలా పెద్ద కోటి నెంబర్. 10 లక్షలు అంటే చాలా పెద్ద నంబర్ అది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, అవి ఎక్కడెక్కడ అసెంబ్లీలో ఎంత తీశారనే దాన్ని బట్టి ఉంటుంది, ఎన్ని పోయినాయి అనే దాన్ని బట్టి ఉంటుంది. అది అది అన్నీ కనుక ముషీరాబాద్లో మాల్డా డిస్ట్రిక్ట్స్లో తీశారనుకోండి, అందులో ఒక ఉమ్. 25 లక్షలు 30 లక్షలు ఇక్కడే పోయాయి. ఇక్కడ పోయినా పోకపోయినా ఉపయోగం లేదు వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కొన్ని చాలా ఎన్ని పోయినా కాన్స్టిట్యూన్సీలు 60 ఓకే. 60% 70% ముస్లిం సీట్స్, ఎంతమందిని తీసినా వాళ్ళు అంతేం తీయలేరు. అది. సో ఇవి కనుక ఎక్కడ ఉపయోగపడతాయంటే, తృణమూల్ లాస్ట్ టైం గెలిచిన చోట్ల ఆ, ఒక 30 30% ముస్లిం సీట్లు, 40% ముస్లిం సీట్లు ఉంటాయి చూడండి. ఉమ్. అక్కడ కనుక వీళ్ళు ఇట్లా సిగ్నిఫికెంట్ నెంబర్లు ఇలాంటి వాళ్ళని పట్టేసుకుని తీయటం లాంటివి జరిగితే చాలా దెబ్బతింటుంది తృణమూల్ కాంగ్రెస్. ఓకే. ఎక్కడెక్కడైతే ఎస్ఐఆర్ ఎస్ఐఆర్ అసెంబ్లీ సీట్లు కనుక ఎనీ ఎనీ కాన్స్టిట్యువెన్సీ ముస్లిమ్స్ నెంబర్స్ కనుక 50% కంటే తక్కువ ఉన్న కాన్స్టిట్యువెన్సీలో ఎస్ఐఆర్ ఎక్కువ కనుక ఇంపాక్ట్ చేస్తే ఖచ్చితంగా తృణమూల్కి దెబ్బే అది. ఓకే. ఎందుకంటే తృణమూల్ ఓట్ బ్యాంక్ అంతా ఎవరంటే అసలు, అంటే ఇప్పుడు డెమోగ్రఫిక్స్కి వద్దాం మనం. ఉమ్. తృణమూల్ ఓట్ బ్యాంక్ ముస్లిమ్స్, హిందూస్లో ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు కొంతమంది, బెంగాలీ హిందూస్లో, ఉమ్. నాన్ బెంగాలీ హిందూస్ మొత్తం. అంటే ఉమ్. ఎవరు? మార్వాడి వాళ్ళు, అక్కడ ఉండే ట్రెడిషనల్ మార్వాడీసు, పూర్వాంచల్ నుంచి వచ్చిన బీహారీ బ్రాహ్మిన్స్, యాదవ్స్, ఇలాంటి వాళ్ళు ఉంటారే. ఉమ్. నాన్ బెంగాలీ హిందూస్ బెంగాల్లో ఒక స్మాల్ సెక్షన్ ఆఫ్ ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు, ఎక్కువ బిగ్ కూడా కాదు, వాళ్ళు ముస్లిమ్స్. ఈ మూడు తృణమూల్ కాంగ్రెస్కి ఓట్ బ్యాంక్. ఉమ్. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆల్మోస్ట్ 90% ఆఫ్ బెంగాలీ హిందూస్ అందరూ బీజేపీకి ఓటేస్తున్నారు. ఈ నెంబర్ బయట చాలామంది మాట్లాడుకోవట్లేదు. ఆవిడకి భయం ఏంటో చెప్తాను తృణమూల్ కాంగ్రెస్కి. ఆ. ఈ నెంబర్ మళ్ళీ మళ్ళీ వినండి మీరు. 90% ఆఫ్ బెంగాలీ హిందూస్ అనే వర్డ్ స్పెసిఫిక్గా వాడుతున్నాను. వాళ్ళందరూ తృణమూల్ కాంగ్రెస్కి వెయ్యరు, వాళ్ళందరూ బీజేపీకి ఓటేస్తున్నారు. ఒక 10% హిందూసు, ఆల్మోస్ట్ 90% ముస్లిమ్స్, నాన్ బెంగాలీ హిందూస్ ఉంటారే వెస్ట్ బెంగాల్లో. ఉమ్. అంటే ఎవరంటే ఇప్పుడు మార్వాడి వాళ్ళు, మార్వాడి కమ్యూనిటీ, మళ్ళీనేమో యాదవ కమ్యూనిటీ ఫ్రమ్ బీహారు, పూర్వాంచల్ నుంచి వచ్చే బీహారీ బ్రాహ్మిన్స్, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా తృణమూల్కి వేస్తున్నారు. ఉమ్. అంటే ఏంటి ఇప్పుడు, ఈ ముస్లిమ్స్లో ఉండే 10% సెక్షన్ కనుక తీసేశారు, ఒక 10% ఓటు తీసేశారు అనుకుందాం చాలా కాన్స్టిట్యున్సీస్లోంచి, వాళ్ళు అప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు. యా. ఆవిడ దెబ్బతింటుంది. లాస్ట్ టైం కూడా ఆవిడకి అంత పెద్ద ఓట్ పర్సంటేజ్ తోటి గెలవలేదు, గెలిచినా కూడా ఆవిడ తృణమూల్ కాంగ్రెస్. సో ఎస్ఐఆర్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. అది ఎక్కడ చేశారనే దాన్ని బట్టి ఉంటుంది. చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఎస్ఐఆర్ది మటు. ఏ స్టేట్లో అయినా అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, కానీ వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ మటుకు చాలా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉంటుంది. సో దిట్ ఈస్ ఎస్ఐఆర్ ఎక్కడెక్కడ అన్నది కూడా ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు క్యాచ్ చేయలేదు, 90% బెంగాలీ హిందూస్ ఆర్ ఓటింగ్ ఫర్ బీజేపీ. సో అది చాలా చాలా మందికి అపోహ ఉంది, బెంగాలీస్ హిందూస్ అంటే వాళ్ళు ఏదో మహా లెఫ్టిస్టులు, లేకపోతేనేమో మహా దాన్ని ఏమంటారు మన తెలుగులో చెప్పాలంటే, ఆ? వామపక్షవాదులు అది కమ్యూనిజాన్ని చాలా రోజులు పట్టుకొని వేలాడిన బ్యాచ్ ఇది. సెక్యులరిజం అంటారు, కానీ అలా కాదు. ఇప్పుడు మారిపోయింది అక్కడ మైండ్ సెట్ కూడా. ఉమ్. ఎంత సిగ్నిఫికెంట్ అంటే బెంగాలీ హిందూస్లో అసలు ఫుల్ సెక్షన్స్ అండ్ సెక్షన్స్ వాళ్ళు ఈసారి బీజేపీ సైడ్కి మొగ్గు చూపిస్తున్నారు. అలా అని చెప్పి బీజేపీ గెలుస్తుందా అంటే, ఇందాకే చెప్పాను మీరు, వాళ్ళు 100 దాటుతారు కానీ 145కి వస్తారా లేదా అనేది చెప్పలేం. ఎందుకంటే మిగతా సెక్షన్స్ ఆఫ్ పాపులేషన్ చాలా సిగ్నిఫికెంట్లీ ఎక్కువ అక్కడ డెమోగ్రఫీ ప్రకారం. ఉమ్. ఓకే.
అంటే వీళ్ళు ఎలా అంటే విశ్వ హిందూ పరిషత్ కనుక గ్యూరెజ్ అని ఒక కాన్స్టిట్యున్సీ ఉంది జమ్మూ అండ్ ఉమ్. కాశ్మీర్లో. అక్కడ గెలవాల్సిందే అని మీరు రూల్ పెడితే గెలుస్తుందా? 99% కాశ్మీరీ ముస్లిమ్స్ ఉన్నది. అలాంటి కాన్స్టిట్యుయెన్సీస్ చాలా ఎక్కువ ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో. ఆ, ఉమ్. ఈ బీజేపీ ఆ బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్ అక్కడ ఎట్లా పని చెయ్యవు. సో అందుకని చాలా చోట్ల వాళ్ళు అసలు కాంటెస్ట్లో కూడా లేరు. ఉమ్. దట్ ఈస్ ద థింగ్. ఓకే, విల్ సి ఎంతవరకు వెళ్తుంది ఏంటి అన్నది. కానీ ఒకటి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అది ఆ 90% అవ్వటం వలన ఈసారి కలకత్తాలో కూడా కాంపిటేటివ్గా తయారైంది. అంటే కలకత్తా మొత్తం గెలుస్తారంటే గెలవరు, కానీ కలకత్తాలో కొన్ని గెలిచినా చాలు బీజేపీ పవర్ దాకా వచ్చేస్తుంది. వాళ్ళ సి- వాళ్ళ గె వాళ్ళ పవర్కి రావటానికి రాకపోవటానికి మధ్య ఉన్నది ఆగింది, ఆపగలిగేది ఏమిటంటే కలకత్తా సిటీ అండ్ ఆ సబర్బ్స్. సో అది చూస్తున్నాను నేను, దాదాపు ఒక 25 దాకా ఉన్నట్టున్నాయి అవి. ఉమ్. అక్కడ అసలు వాళ్ళు 10, అక్కడ ముషీరాబాద్లో ఒక 2, మాల్దాలో ఒక 4, నార్త్ అండ్ సౌత్ 24 పరగనాస్లో ఒక 5 అలా గెలిస్తే వాళ్ళు పవర్లోకి వచ్చేస్తారు. కంప్లీట్గా రావచ్చు ఉమ్. అనమాట. అది కానీ అవి ఇప్పుడు నేను చెప్పినవి చిన్న నెంబర్లైనా చాలా కష్టమైన నెంబర్లు వాళ్ళకి. టఫ్ వన్. ఉమ్. కానీ ఎస్ఐఆర్ ఎలా చేశారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఎస్ఐఆర్ కనుక less than 50% ముస్లిమ్స్ ఉన్న సీట్లలో కనుక ఎస్ఐఆర్ స్ట్రిక్ట్గా బాగా చేసి నిజంగా బంగ్లాదేశీల్ని వాళ్ళని తీసేయడం జరిగితే మటుకు తృణమూల్ కాంగ్రెస్ కష్టాల్లో ఉన్నట్టే లెక్క. ఓకే, ఐ మీన్ గుడ్, చూద్దాం. ఇంకా మనకి 2 వారాల్లో ఇది కాకపోతే ఎస్ఐఆర్కి అగెనిస్ట్గా కొంత గొడవ జరిగినది. ఇతను అది ఎస్ఐఆర్కి అగేన్స్ట్గా గొడవల గురించి అసలు మాట్లాడుకోవటం వేస్ట్. అది ఎందుకంటే చెప్పనా, ఎందుకు? ఆ, సుప్రీంకోర్టు 10 సార్లు అయినా సరే నొక్కి ఒక్కానించి రిజల్ట్ ఓరియంటెడ్గా డెసిషన్స్ ఇచ్చింది. నోరు మూసుకోమని చెప్పింది అందరికీ. హయ్యెస్ట్ కోర్ట్ బాడీ ఇట్ సెల్ఫ్ చెప్పేసింది పిచ్చివాగుడు వాగద్దు అని అందరికీ. సో ఎన్నిసార్లు పిఐఎల్స్ వేసినా అన్నిటిని కొట్టి పారేసింది. సో లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ విత్ అడ్మినిస్ట్రేషన్. ఊరికే అన్ని అపోహలు పిచ్చివాగుడు వాగటం బయాస్ టాక్ చేయటం మానేయాలి. కొంతన్నా నమ్మాలి. రూల్స్ ఉన్నాయి, సో దేశీయంలో ఖచ్చితంగా అవి ఇంప్లిమెంట్ అవుతాయి అంటారు. ఇంప్లిమెంట్ అవుతాయి అవి. అంటే ఎంత బాగా ఇంప్లిమెంట్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే నిజంగా అందరినీ తీసేయగలిగారా అంటే అందరినీ తీయలేకపోవచ్చు, ఎందుకంటే అంత మ్యాన్ పవర్ లేదు వీళ్ళకి. వాళ్ళు అది ఇవాళది నిన్నటిది కాదు. అక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి సెటిల్ అవటం, సెటిల్ చేయించింది అనేది జ్యోతి బాసు ఫస్ట్ టర్మ్ నుంచి జరుగుతుంది. మ్మ్. ప్రతి ఒక్కరిని అక్కడి నుంచి తెచ్చేయటం, రేషన్ కార్డు ఇచ్చడం, వాళ్ళు ఓటర్ కింద మార్చేసుకోవటం. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఇదే పద్ధతితోటి ఓడించారు. మీకు విడ్డూరని చెప్తాను, మమతా బెనర్జీ పార్లమెంట్లో ఒకసారి బిగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. ఏమని చెప్పిందంటే ఇంతమంది వచ్చి వేరే వాళ్ళు వచ్చి సెటిల్ అయితే ఇంకెట్లా మా స్టేట్ అంది. కానీ అవును, ఆవిడే మహానుభావురాలు, ఆవిడ ఓటర్లు వాళ్ళే అయ్యారు చివరికి. అందుకని వాళ్ళని ఆవిడే సపోర్ట్ చేస్తుంది ఇప్పుడే. సపోర్ట్ చేసుకుంటుంది ఆవిడ. అది ఆ. ఆ స్టేట్ ఎలా తయారైందంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చి సెటిల్ అయిన బంగ్లాదేశీ వాళ్ళు ఓట్లు వేస్తేనే పొలిటికల్ పార్టీ గెలుస్తుంది ఆ స్టేట్లో. వాళ్ళు మ్మ్. ఓటు వేయకపోతే ఆ పొలిటికల్ పార్టీ గెలవట్లేదు. ఆ స్టేజ్కి తీసుకొచ్చారు. ఓన్లీ ఇల్లీగల్ ఓటర్స్ వేస్తే రూలింగ్లోకి వస్తావు, లేకపోతే రావు. ఓకే. సో ఐ మీన్ వెరీ సింప్లీ స్పీకింగ్, కాకపోతే ఇక్కడ బీజేపీ అటెంప్ట్ ఏంటంటే నాన్ ఇల్లీగల్ ఓటర్స్ మొత్తం తోటి నేను పవర్లోకి వస్తాను అని అటెంప్ట్ చేస్తోంది, వాళ్ళందరినీ యునైట్ చేసి. అది చాలా మ్యామోత్ టాస్క్, అది చాలా ఈజీ టాస్క్ కాదు అదేం. చాలా మటుకు బాగానే వచ్చారు వాళ్ళు. లాస్ట్ టైం 67 సీట్లు రావడం అనేది చాలా బిగ్ డీల్ అసలు. అది ఈసారి 100 దాటుతారు వాళ్ళు. ఓకే. 145కి వస్తారా లేదా అనేది కొంచెం కష్టమైన విషయం చెప్పటం. 100 నుంచి 120 మధ్యలో ఉన్నారు వాళ్ళు, మోస్ట్ ఆఫ్ ద పోల్స్ యావరేజెస్ తీసుకుంటే. కానీ కొన్ని పోల్స్ ఇచ్చేస్తున్నాయి, కాకపోతే ఇప్పుడు కొత్త పోల్స్ అన్ని 150 వరకు ఇచ్చేస్తున్నాయి, కానీ నేను నమ్మను అవన్నీ. విల్ సి. వండర్ఫుల్ అండి. సో ఓవరాల్గా ఇది ఇంట్రెస్టింగ్ అవుతుంది. చాలా మన క్లోజ్ ఎలక్షన్. మన ప్రొడిక్షన్స్ ప్రకారము 3 digitsకి వెళ్తుంది బీజేపీ అది మటుకు జరిగి అంతవరకు. తీరుతుంది. మన ప్రిడిక్షన్ మరి ప్రకారం 3 మిగిలిన digits. వాళ్ళు ఎవరన్నా కూటమిలాగా చేసి ఆవిడ్ని మళ్ళీ రాహుల్ గాంధీ, అసలు ఓవైసీ. వాళ్ళకి ఏమీ లేదు వాళ్ళకి చేయటానికి. వాళ్ళకి అసలు ఏమీ లేదు అక్కడ. అంత ఎవరు ఓట్లు వేసేవాళ్ళు లెఫ్ట్కో లేకపోతే కాంగ్రెస్కి వేసి వేస్ట్ చేసుకోరు. పోలరైజ్ అయిపోయింది అక్కడ. వాళ్ళు ఏమనుకుంటే ఓటర్లు ఎలా ఉన్నారంటే వీటిల్లో ఎవరికైనా వేస్తే కనుక
ఇప్పుడు ముస్లిం ఓటర్స్ ఉన్నారనుకో, ఈ పార్టీలు వేట్లు మీరు చెప్పిన పార్టీలు వేట్లకైనా వేస్తే ఎక్కడ బీజేపీ గెలుస్తుంది వాళ్ళ భయం. నేను ఆవిడని ఓడించాలి అనుకునే హిందూ ఓటర్స్ ఉన్నారనుకో, వాటిల్లో ఎవరికైనా వేశానంటే ఎక్కడ బీజేపీ ఓడిపోతుందని వాళ్ళ భయం. సో పోలరైజ్ అయిపోయింది. వీళ్ళెవరూ సిగ్నిఫికెంట్ కాదు వేరే పొలిటికల్ పార్టీస్ అక్కడ. యా కానీ వీళ్ళు ఒకవేళ పొరపాటున బీజేపీ వాళ్ళు గెలిచి పవర్లోకి వస్తే ఇండియన్ పాలిటిక్స్ ఫుల్గా మారిపోయినట్టు లెక్క. ఇప్పటి వరకు మోడీ గారు 3 టర్మ్లు రూల్ చేయొచ్చు, కానీ వెస్ట్ బెంగాల్ గెలవకుండా రూల్ చేయటం ఇది డిఫరెంట్, వెస్ట్ బెంగాల్ గెలిచేసి రూల్ చేయటం డిఫరెంట్. ఒకవేళ గెలిస్తే మటుకు అసలు ఆ ఇండియన్ పాలిటిక్స్ చాలా చేంజ్ అయిపోతున్నట్టు లెక్క. ఓకే, వండర్ఫుల్ అండి. విల్ సీ హౌ ఇట్ గోస్. నాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఐఎమ్ వెయిటింగ్ ఎట్లా ఇది ముఖ్యంగా ఓవైసీ గారు ఎట్లా దీన్ని మారుస్తారా అని నేను వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు ఏంటంటే చెప్పా కదా మీకు ఇందాకే, 50% అబౌవ్ ముస్లిం సీట్స్ ఉన్నాయి, వాటిల్ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. యా అది. సో యా మళ్ళీ వచ్చే వారం విల్ సీ. అదండి మా విశ్లేషణ అబౌట్ వెస్ట్ బెంగాల్ 2026 ఎలక్షన్స్. ఇంకా వేరేవి రాబోతున్నాయి, వాటి గురించి తర్వాత మాట్లాడదాం, వేరే ఎలక్షన్స్ సౌత్లో. సో అది నెక్స్ట్ షోలో అట్లా చేద్దాం. తప్పకుండా. ధన్యవాదాలు రమణ గారు. ధన్యవాదాలండి. నమస్కారం. నమస్తే. Mind Media, the voice of India. Mind Media, the voice of India. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.